మన లైఫ్‌లోకి కొంతమంది శత్రువుల్లాగా రారు. ఫ్రెండ్స్‌లాగా వస్తారు. నవ్వుతారు, నీకు సహాయం చేసినట్లు నటిస్తారు. నీతోనే ఉంటూ నీ సీక్రెట్స్ కూడా తెలుసుకుంటారు. కానీ నువ్వు పడిపోవాల్సిన రోజొస్తే నిన్ను లేపడానికి చెయ్యి కూడా ఇవ్వరు. అలాగే చూస్తూ ఉండిపోతారు. అసలు అందరికన్నా డేంజరస్ ఎనిమీస్ ఎవరో తెలుసా? నిన్ను హేట్ చేసేవాళ్ళు కాదు. నీతోనే ఉంటూ మంచి చేస్తున్నట్లు నటించేవాళ్ళు. ఈ వీడియో చివరిదాకా చూస్తే ఫేక్ ఫ్రెండ్స్ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో, వాళ్ళని ఎలా గుర్తించాలో, ఎందుకు వాళ్ళని గుర్తించడం చాలా లేట్ అవుతుందో, ముఖ్యంగా వాళ్ళతో ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటారు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఒక పెద్ద ప్రాబ్లంలో చిక్కుకున్నారు. మనీ ప్రాబ్లం కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, లేదా ఎమోషనల్ సిచ్యువేషన్ కావచ్చు. ఆ సమయంలో మీరు ముందుగా ఎవరికి కాల్ చేస్తారు? ఖచ్చితంగా మీ బెస్ట్ ఫ్రెండ్‌కే. కానీ ఆ రోజు మాత్రం వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. నువ్వు నీ ప్రాబ్లమ్స్ గురించి మెసేజ్ పెడితే వాటిని అస్సలు పట్టించుకోడు. కానీ కొద్దిసేపు తర్వాత చూస్తే అదే టైంకి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అప్‌లోడ్ చేసుంటాడు. అప్పుడు మీకొక విషయం అర్థమవుతుంది. వాడు నా సిట్యుయేషన్ బాగున్నప్పుడే ఫ్రెండ్. నాకేదైనా ఇబ్బందొస్తే అస్సలు పలకడు. ఇదే ఫేక్ ఫ్రెండ్‌షిప్. కానీ వాళ్ళు అసలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఒకవేళ వాల్యుబుల్‌గా అనిపిస్తే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మన ఛానల్‌లో ఇంకా చాలా వస్తాయి. పార్ట్ 1, వై ఫేక్ ఫ్రెండ్స్ ఎగ్జిస్ట్. మనకు ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఫేక్ ఫ్రెండ్స్ అంటే మనల్ని హేట్ చేసే వాళ్ళని అనుకుంటాం. కానీ సైకాలజీ ప్రకారం చాలామంది ఫేక్ ఫ్రెండ్స్ నిన్ను ఉపయోగించుకోవడానికి ఫ్రెండ్‌షిప్ చేస్తారు. కొంతమంది లోన్‌లీ అనిపించకుండా ఉండడానికి, ఇంకొంతమంది నీ కనెక్షన్స్ కోసం, ఇంకొందరు వాళ్ళు నీకంటే బెటర్ అయ్యే వరకు మాత్రమే. రిలేషన్‌షిప్ సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. పీపుల్ స్టే యాస్ లాంగ్ యాస్ దే బెనిఫిట్. బెనిఫిట్ పోయిన తర్వాత వాళ్ళ రిలేషన్‌షిప్ కూడా మెల్లగా తగ్గిపోతుంది. కానీ వాళ్ళని ఎలా గుర్తించాలి? సైన్ 1, దే డిసపియర్ డ్యూరింగ్ యువర్ వరస్ట్ టైమ్స్. గుడ్ టైమ్స్‌లో ముందు వరుసలో ఉంటారు. బ్యాడ్ టైమ్స్‌లో ఎక్కడా కనిపించరు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ కాదు, కంఫర్ట్ ఇంపార్టెంట్. సైన్ 2, దే సీక్రెట్‌లీ కంపీట్ విత్ యూ. నీ సక్సెస్‌ని సెలబ్రేట్ చేయరు, కంపేర్ చేస్తారు. నువ్వు కొత్త ఫోన్ కొంటే వాళ్ళు బెటర్ ఫోన్ గురించి మాట్లాడతారు. ప్రమోషన్ వస్తే సాలరీ ఎంత అని ఫస్ట్ అడుగుతారు. ఫ్రెండ్‌లా కనిపిస్తారు, కానీ కాంపిటీటర్‌లా ఆలోచిస్తారు. సైన్ 3, దే నో యువర్ వీక్‌నెస్ అండ్ యూజ్ దెమ్. నీ ఇన్‌సెక్యూరిటీ, నీ ఫెయిల్యూర్స్, నీ సీక్రెట్స్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అవసరం వచ్చినప్పుడు జోక్ రూపంలో బయటపెడతారు. అందరి ముందు నేను తక్కువ చేసి మాట్లాడతారు. సైన్ 4, దే ఓన్లీ కాంటాక్ట్ యూ వెన్ దే నీడ్ సంథింగ్. అవసరం ఉన్నప్పుడు ప్రతిరోజు మెసేజెస్ పెడతారు. అదే అవసరం అయిపోయాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. సైన్ 5, దే ప్రిటెండ్ టు హెల్ప్ వితౌట్ యాక్చువల్లీ హెల్పింగ్. ఈ థంబ్‌నెయిల్ గుర్తుందా? వాడి దగ్గర రోప్ ఉంది. అక్కడ తాడు వేస్తే అతన్ని సేవ్ చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? చెయ్యి మాత్రం ఇస్తున్నట్లు నటిస్తున్నాడు. అది హెల్ప్ కాదు. హెల్ప్ చేస్తున్నట్లు యాక్ట్ చేయడం. కొంతమంది ఫ్రెండ్స్ కూడా అంతే. అడ్వైస్ ఇస్తారు, సపోర్ట్ చేసినట్లు మాట్లాడతారు. కానీ నిజానికి ఏ హెల్ప్ ఉండదు. ఎందుకంటే నీకు హెల్ప్ చేస్తే నువ్వు వాళ్ళకంటే ముందుకెళ్ళిపోతావేమో. పార్ట్ 2, వై డోంట్ వి నోటీస్ దెమ్. ఇంత క్లియర్ సైన్స్ ఉన్నా ఎందుకు మనం ఫేక్ ఫ్రెండ్స్‌ని గుర్తించలేకపోతున్నాం? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. హిస్టరీ. వాళ్ళు నాకు ఇన్ని సంవత్సరాలుగా తెలుసు. వాళ్ళు నాకు స్కూల్ నుంచే తెలుసు. నాకు వాళ్ళతో ఇన్ని మెమోరీస్ ఉన్నాయి. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ బిహేవియర్ కన్నా పాస్ట్ మెమోరీస్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అందుకే బిజీ అయి ఉంటాడు. యాక్సిడెంటల్లీ మర్చిపోయి ఉంటాడులే. వాడి ఇంటెంట్ అది కాదులే అని ఇలాంటి ఎక్స్‌క్యూజెస్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ బిహేవియర్ కొన్నిసార్లు రిపీట్ అవుతే ఓకే. అదే ప్యాటర్న్ ఎప్పుడూ రిపీట్ అయితే అది ఇక కోయిన్సిడెన్స్ కాదు. అది వాళ్ళ నిజమైన క్యారెక్టర్. ఇప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలో చూద్దాం. పార్ట్ 3, హౌ టు డీల్ విత్ దెమ్. అయితే ఇలాంటి వాళ్ళని మనం లైఫ్ నుంచి వెంటనే రిమూవ్ చేయాలా? అలాగని ఏం లేదు. ముందుగా అవతల వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు. మీ సీక్రెట్స్ గురించి అందరికీ చెప్పొద్దు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే వచ్చే వాళ్ళకి మీ టైం, మీ ఫోకస్ ఎక్కువగా ఇవ్వొద్దు. ముఖ్యంగా నిన్ను జెన్యూన్‌లీ సపోర్ట్ చేసే వాళ్ళకి ఎక్కువగా వాల్యూ ఇవ్వండి. లైఫ్‌లో 100 ఫేక్ ఫ్రెండ్స్ ఉండడం కంటే ఒక్క రియల్ ఫ్రెండ్ ఉంటే చాలు. చివరిగా, శత్రువు దూరం నుంచి వస్తాడు. అందుకే కనిపిస్తాడు. కానీ ఫేక్ ఫ్రెండ్ అనేవాడు పక్కనే ఉంటాడు. అది మనకే ఏదో ఒక రోజు డేంజరస్. రిమెంబర్, నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నీ సక్సెస్‌కి చప్పట్లు కొడతారు. నువ్వు పడిపోయినప్పుడు నిజంగా హెల్ప్ చేస్తారు. కేవలం చెయ్యి చాచినట్లు నటించరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.